శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నీ జీవితంలో అమృత గడియలు మొదలయ్యాయి తల్లి. ఈ తండ్రిపై నమ్మకం ఉంటే పూర్తిగా నేను చెప్పేది విను. తప్పకుండా నువ్వు ఆనందించే వార్త ఇది అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారు తన బిడ్డల జీవితంలో అమృత గడియలు మొదలయ్యాయని అంటూ ఉన్నారు. ఇప్పటి వరకు వారు పడ్డ కష్టాలకు, కన్నీళ్లకు ఈరోజు బాబాగారు సమాధానం ఇస్తున్నానని చెబుతూ ఉన్నారు. ఆ కష్టాలన్నింటినీ కూడా పక్కకి తోసి అమృత గడియలను వారి జీవితంలోకి ప్రవేశపెడుతున్నానని బాబాగారు అంటూ ఉన్నారు. మరి ఆ సమయం ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, తన బిడ్డల జీవితం ఏ విధంగా మారుతుంది, ఇవన్నీ కూడా ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామా అండి. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, గుర్తుపెట్టుకో తల్లి, మార్పు అనేది చాలా సహజం. అది మనిషిలోనూ కాలంలోనూ ప్రతిసారి కనబడుతూనే ఉంటుంది. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు కదా. చూడమ్మా, నీలో మార్పు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నీకు ఆనందం కూడా వస్తుంది. కాలం మారుతూ ఉంది, కానీ బిడ్డ నువ్వు అక్కడే ఆగిపోయావమ్మా. కాలానికి అనుగుణంగా నడవడం నేర్చుకో. నీలోనూ మార్పు తెచ్చుకో. ఎప్పుడైతే కాలాన్ని నువ్వు అనుసరిస్తావో నీ జీవితం కూడా అద్భుతంగా మారుతుంది. మార్పు సహజమని గ్రహించాలి, దానికి తగ్గట్టు నడుచుకోవాలి. దానినే నేర్పరితనం అంటారు, సమయానుగుణంగా నడుచుకోవడం అంటారు. బిడ్డ, ఈ ఒక్కటి నువ్వు గ్రహిస్తే చాలు, ఇక ఎప్పుడూ కూడా నీ జీవితంలో నువ్వు బాధపడవమ్మా. అప్పుడే నీ పనులన్నీ కూడా సవ్యంగా, సజావుగా కూడా జరుగుతాయి. నీ జీవితంలో చెడు జరిగిందని బాధపడుతూ కూర్చుంటే మంచి పనులకు నాంది ఎలా పలుకుతావు చెప్పు తల్లి. ఒక్కసారి నువ్వే ఆలోచించు. ఇవన్నీ చేయగలిగింది నీవు మాత్రమే. నీ జీవితాన్ని కేవలం నువ్వు మాత్రమే మార్చుకోగలవు. నేను తప్పకుండా నీకు మంచి దారి మాత్రం చూపిస్తానమ్మా. అందులో నడవవలసింది నువ్వే కదా. ఇప్పటికీ నీకు ఎన్నోసార్లు చెప్పాను బిడ్డ, నీకు ఎన్నో అవకాశాలు నేను ప్రసాదిస్తాను, గొప్ప గొప్ప మార్గాలు నేను చూపిస్తాను, కానీ నీ గమ్యాన్ని చేరుకోవాల్సింది మాత్రం నువ్వే అని ఎప్పటికైనా గ్రహించు. ఇప్పుడు నీ మనసులో ఎంతో బాధ గూడు కట్టుకొని ఉంది కదమ్మా. అలాంటి సమయంలో కూడా బాధపడవద్దు. వెంటనే నీ బాబాని గుర్తు తెచ్చుకో. క్షణంలో నేను నీ ముందుకు వచ్చి నీ బాధ అంతా తొలగిస్తానమ్మా. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నీ తండ్రిని ధ్యానిస్తూ ఉండు తల్లి. గుర్తుపెట్టుకో బిడ్డ, నీకు ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా ఆకలి వేస్తే ఆహారమే కదా తినేది. అలానే నీకు ఎంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది నీ గుణాన్ని మాత్రమే అని గ్రహించు. నువ్వు ఎలాంటి కులంలో పుట్టినా అందరూ నీలోని మంచితనమే చూస్తారు. నీది ఎంత గొప్ప మతమైనా సరే అందరూ చూసేది మానవత్వం మాత్రమే. ఇక్కడ ధనం ఉంటే ధనవంతులంటారు తల్లి, దానం చేస్తే భగవంతుడంటారని తెలుసుకో. ఈ విషయం తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతూ ఉన్నారమ్మా. కానీ నువ్వు మాత్రం నేను చెప్పినట్లు చెయ్యి. ఈ తండ్రి మార్గంలో నడు. నీకు అష్టైశ్వర్యాలు ప్రసాదించే బాధ్యత నేను తీసుకుంటాను. ఎవరైతే ఆకలి అన్నవారికి పట్టడన్నం పెడతారో వారు మాత్రమే భగవంతునికి చేరువవుతారని గుర్తించు. ఆ భగవంతుని స్థానంలో నువ్వు కూడా ఉండు. ఎందుకో తెలుసా, నీకు ఒక మంచి పేరు వస్తే నీకన్నా నేనే ఎక్కువ సంతోషిస్తాను తల్లి. నీ నుండి నేను ఆశించేది అదే. ఆ సహాయం చేయడానికి నీకు ఈ తండ్రి సహాయం చేస్తారు బిడ్డ. ఒక్కసారి మంచిగా ఆలోచించు, మంచి పనులు చేస్తూ ఉండు. ఒక్కసారి దానం చేయి తల్లి.
నీతో మళ్ళీ మళ్ళీ దానం చేయించే స్థితిని నీకు నేను ప్రసాదిస్తాను. గొప్ప భవిష్యత్తును నేను నీకు అందిస్తానమ్మా. సాయం చేసే గుణం ఉన్నవారు ఎప్పుడూ మంచి స్థానంలోనే ఉంటారని గుర్తించు. బాబా, మీరు ఎప్పుడూ మాతోనే ఉంటూ నన్ను మా కుటుంబాన్ని కాపాడండి తండ్రి అని కోరుకునే నువ్వు ఇకపైన సమాజం అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించు తల్లి. ఇందులో రహస్యమేమిటో తెలుసా? సమాజం అంతా బాగుంటే ఆ సమాజంలోనే నువ్వు ఉంటావని గుర్తించుకో. అందరి గురించి ఆలోచించే నీ గురించి ఈ తండ్రి ఆలోచిస్తారని గ్రహించు. ఇక నీ కుటుంబాన్ని నేను రక్షిస్తానమ్మా. నువ్వు ఇలా మనస్ఫూర్తిగా అడిగే స్థాయికి వచ్చావంటే నీలో దయాగుణం పెరగడమే కాకుండా నువ్వు పూర్తిగా నా భక్తునివి అయిపోతావు. నీలో ఏ మార్పు కోసమే కొన్ని పరీక్షలు నీకు వస్తూ ఉంటాయి తల్లి. అవన్నీ తట్టుకోలేక అలసిపోయి, బాబా నాకే ఎందుకు ఇన్ని కష్ట పరిస్థితులు, నాకే ఎందుకు ఇన్ని బాధలు తెచ్చారు తండ్రి అని నా దగ్గర బాధపడుతూ ఉంటావు. ఆ సమయంలో నీకు తెలియదు బిడ్డ, అవి కేవలం నీ బాబా నీకు పెట్టే పరీక్షలు అని. ఇవన్నీ కూడా నువ్వు బాగుండాలనే నేను చేస్తున్నానమ్మా. నీ తండ్రిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. బాబా అందరూ బాగానే ఉన్నారు, కానీ నేను మాత్రం ఎలాంటి మార్పు లేకుండా అలానే ఉండిపోయానయ్యా. నన్ను కూడా ధనవంతునిని చేయి బాబా, నా కోరిక నెరవేర్చు, నేను కూడా ఆనందంగా ఉంటాను అని నువ్వు ఎంతగానో నన్ను కోరుకుంటూ ఉన్నావు. సరే బిడ్డ, ఇక నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రాబోతోంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా, ఉన్న దాంట్లోనే సర్దుకొని తృప్తి పడటం నేర్చుకోవాలి. ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా సరే మనశ్శాంతి ఉంటే ఎక్కడైనా సరే ఆనందంగా గడిపేయవచ్చు. లేని దానికోసం ఆరాటపడకు బిడ్డ, దానిని సంపాదించడానికి ప్రయత్నం చేయి. నువ్వు ఎలా సంతోషంగా ఉండగలవో ఆలోచించు, నీకే సమాధానం దొరుకుతుంది. బిడ్డ, ఏ రోజు ఎలా ఉంటుందో ఎవ్వరికీ కూడా తెలియదమ్మా. కాబట్టి నువ్వు కూడా కాలానికి తగ్గట్లుగా మారుతూ ఉండటం నేర్చుకో. అప్పుడే నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ జీవితం అనేది అన్నింటినీ పరిచయం చేసేస్తుంది తల్లి. తిండి లేని రోజులను, తినడానికి సమయం దొరకని రోజులను, నిద్ర లేని రాత్రులను, నిద్ర పట్టని రాత్రులను, ఓటములు, గెలుపులు, ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని పాతాళానికి తొక్కే మోసాలను, తోడుగా ఉండే బంధాలను, ఏడిపించే చుట్టాలను, ఒంటరిగా బాధపడే క్షణాలను, ఇలా ఎన్నింటినో జీవితం పరిచయం చేస్తుంది. ఇవన్నీ నీకు నచ్చకపోయినా సరే నువ్వు వాటిని ఎదుర్కోవాల్సిందే, అన్నింటినీ దాటాల్సిందే. అలా కాకుండా నాకే ఎందుకు ఇలా జరిగిందని బాధపడుతూ కూర్చుంటే అక్కడితో జీవితం ఆగిపోతుందమ్మా. గుర్తుపెట్టుకో తల్లి, తినే ఆహారంలో విషం ఉంటే ఎంత ప్రమాదమో అలానే చెవిలో ఒక వార్త ఉన్నా కూడా అంతే ప్రమాదం. తినే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటావో వినే మాట కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. నీకు వచ్చే కొన్ని ఆపదలకు కారణాలు కూడా నువ్వు వినే కొన్ని మాటలే బిడ్డ. అది నీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది. జాగ్రత్త పడు. ఒక్కసారి ఆలోచించమ్మా, నువ్వు వినే కొన్ని మాటల వల్ల నీ స్వభావమే మారిపోతుంది. కాబట్టి చాలా వరకు కూడా మంచి మాటలే వింటూ ఉండు. చెడు చెప్పేవారికి దూరంగా ఉండు. జాగ్రత్త బిడ్డ. ఒకరిని దూషించడం చాలా పెద్ద తప్పమ్మా. మాట్లాడే మాట జాగ్రత్త. నిజం మాత్రమే మాట్లాడు. నా బిడ్డలు ఎవరి పతనానికి కూడా కారణం కారాదు. అందరి మంచి కోరుకునేవారే నా బిడ్డలవుతారు. నువ్వు కూడా నీలో ఉన్న కొన్ని చిన్న తప్పులను సరిదిద్దుకుంటే చాలు, ఈ తండ్రికి ఇంకా దగ్గరైపోతావు. తల్లి, నువ్వు నా బిడ్డవి,
అందుకే ఈ తండ్రి నీకోసం నిన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఈ వార్తని చెప్పడానికి వచ్చారు. కొంచెం మారు చాలు. నీ బాబాకి ఇంకా దగ్గరవ్వమ్మా. నేను చెప్పినట్లు చేయి. నీకు ఏది కావాలో అది నేను అందిస్తాను తల్లి. నీకు అంతా శుభం కలుగుతుంది. నిజాయితీగా ఉండు బిడ్డ. కష్టాలనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి బిడ్డ. వాటిని తలుచుకొని బాధపడకమ్మా. నీకు తోడుగా నేనున్నాను. ప్రశాంతంగా ఉండు. భగవంతుడు నీకు ప్రసాదించిన దానితో తృప్తిపడు. నీ సాయి చెప్పింది అర్థమవుతుందా తల్లి? ఇకనైనా సరే నిన్ను నువ్వు మార్చుకో. కష్టం వస్తే అక్కడే ఆగిపోవద్దు. దాన్ని దాటి అడుగు ముందుకు వెయ్యి. మిగతా మార్గం నేను చూపిస్తాను తల్లి. బిడ్డ, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఇది నీకు చాలాసార్లు చెప్పాను. నీకు కూడా బాగా తెలిసిన ఒక ఉదాహరణ చెబుతాను. చూడమ్మా, తినే అన్నంలో రాయి పడిందని అన్నం పడేసుకుంటామా? రాయి తీసి పడేస్తాం. అలాగే కాలికి ముళ్ళు గుచ్చుకుందని కాలు తీసి పడేస్తామా? ముళ్ళుని పీకి పడేస్తాం. అలానే తల్లి, జీవితంలో కష్టం వచ్చిందని జీవితాన్ని దూరం చేసుకోకూడదు. కష్టాన్ని దూరం చేయాలి. అర్థమవుతుందా? నీకు ఇక్కడ ఏది ముఖ్యమో ఒక చిన్న ఉదాహరణతో నేను చెప్పాను. ఇక నువ్వు ఏ విధంగా అర్థం చేసుకుంటావో నీ ఇష్టం. మానవ జన్మ మళ్ళీ మళ్ళీ దొరకదు బిడ్డ. ఉన్నప్పుడు చాలా ఆనందంగా గడిపి నా దగ్గరకు రావాలి. మళ్ళీ ఈ జన్మ నీకు ఎప్పుడు దొరుకుతుందో ఎవ్వరికీ తెలియదు బిడ్డ. 1000 సంవత్సరాలు పట్టొచ్చు. అందుకే ఇప్పుడు గడిపేటువంటి ఈ జీవితాన్ని ఆనందంగా గడుపు. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ గడుపు. కష్టం వస్తే భయపడకు, కృంగిపోకు. ఈ తండ్రి నామస్మరణ చేస్తూ ప్రశాంతంగా నీ జీవితాన్ని గడుపు. నీ ప్రతి అడుగులో ఈ తండ్రి తోడుగా ఉంటాడమ్మా. నాపై నమ్మకం ఉంచు. ప్రశాంతంగా ఉండు. ఈ సందేశంలో నీ తండ్రి నీకు ఏదైతే చెప్పారో ఆ విధంగా ప్రయత్నించు. అతి త్వరలోనే నువ్వు కోరింది నీ దగ్గరకు వస్తుంది. నీ జీవితం నువ్వు ఊహించని విధంగా మారుతుంది. కాలానుగుణంగా నడవటం నేర్చుకో. అర్థమైందా బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక కనువిప్పు కలిగించేటువంటి ఒక సందేశాన్ని తీసుకొచ్చారు. బాబాగారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈరోజు కాలం అనేది మారిపోతూ ఉందమ్మా. ఆ కాలానికి అనుగుణంగా నువ్వు కూడా నడుచుకుంటూ ఉండాలి. కానీ నువ్వు అక్కడే ఆగిపోతే ఎలా? అలా ఉంటే నువ్వు సంతోషంగా ఉండలేవు. కాలానుగుణంగా మారడమే సమయస్ఫూర్తి అని బాబాగారు అంటూ ఉన్నారు. నిజమే కదా అండి. కాలం ఎంతో వేగంగా పరిగెడుతూ ఉంది. దానికి అనుగుణంగా మనం నడవాలే. కానీ నేను పాత రోజుల్లోనే ఉంటాను, నేను అక్కడే ఉంటాను అంటే ఎవరు కూడా తమ జీవితాన్ని ప్రశాంతంగా గడపలేరు, సంతోషంగా ఉండలేరు. అదే ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. కాలానుగుణంగా నువ్వు మారమ్మా. నీకేదైనా సమస్య వస్తే నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ప్రతి ఒక్కరోజు నువ్వు వచ్చి నా దగ్గరకు వచ్చి, తండ్రి నేను బాగుండాలి, నా కుటుంబం ఎంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నావు కదా. తరువాత వచ్చినప్పుడు ఈ సమాజం బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి బాబా అని మనస్ఫూర్తిగా ఒక్కసారి వేడుకో. దానికి కూడా ఒక అర్థం చెప్పారు బాబాగారు. ఎందుకు నేను అలా చెబుతూ ఉన్నానంటే, సమాజంలో అందరూ బాగుంటే ఆ సమాజంలోనే నువ్వు కూడా ఉంటావమ్మా, నువ్వు కూడా బాగుంటావు. 10 మంది మంచి కోరేవాళ్ళు ఎప్పుడూ బాగుంటారు, ప్రశాంతంగా ఉంటారు. నీకున్న దాంట్లో తృప్తిపడు. భగవంతుడు నీకు ఏదైతే ప్రసాదించారో దానితోనే తృప్తిపడు. నువ్వు కోరింది నీకు దక్కడం లేదు అంటే దానివల్ల నీకేదో చెడు కలుగుతుంది అని భగవంతుడికి తెలుసు. అది నీకు తెలియదు. అంతా భగవంతుని లీల. ఆ తండ్రి నాకు ఇది ప్రసాదించలేదు అంటే దీనిలో ఏదో నాకు చెడు కలిగేది ఏదో ఉందని మనమే గ్రహించాలండి. మనకు మంచి జరిగేదైతే మనం అడగకపోయినా బాబాగారు ప్రసాదిస్తారు. ఒకవేళ దాని ద్వారా మనకు చెడు జరుగుతుంది అంటే బాబాగారు ఖచ్చితంగా దానిని అయితే మనకి ఇవ్వరండి. మనం కోప్పడినా సరే, బాబాగారిని దూషించినా సరే అది మాత్రం మనకు ప్రసాదించరు. ఎందుకంటే మనం ఈరోజు సంతోషం కోసం చూస్తాం, కానీ బాబాగారు
ఒకటి ప్రసాదించాలి అంటే, మన కోరిక నెరవేర్చాలి అంటే దాని ద్వారా మనం భవిష్యత్తులో కూడా సంతోషంగా ఉండగలమా లేదా? లేదంటే ఇది తాత్కాలిక సంతోషం కోసమేనా అనేటువంటివి ఆలోచిస్తాడు. దానివల్ల మనం భవిష్యత్తులో కూడా ఎంతో ఆనందంగా ఉంటామంటే మనం అడగాల్సిన పని లేదు, అది బాబాగారే ప్రసాదిస్తారు. ఒకవేళ దానివల్ల ఈ రోజు మాత్రమే సంతోషంగా ఉంటాం, అది పొందిన రోజు మాత్రమే, కొద్ది రోజులు మాత్రమే ఆ సంతోషం పరిమితం అవుతుంది. భవిష్యత్తులో బాధపడాలంటే మాత్రం చెప్పాం కదండి, బాబాగారిని సైతం మనం దూషించిన ఆ తండ్రి అది ప్రసాదించడు. నాకెందుకులే, నేను ఇది ప్రసాదిస్తే నేను మంచిగా ఉంటానని బాబాగారు ఎప్పుడూ అనుకోరు. ఎందుకంటే ఆయన భగవంతుడు, మనిషి కాదు కదా గొప్పల కోసం పోవడానికి. ఆ తండ్రికి తన బిడ్డల కంటే ఏది కూడా ఎక్కువ కాదు. అందుకే తన బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, ఎప్పుడూ ఆనందంగా ఉండాలని, వారికి ఏది ఇస్తే వాళ్ళు జీవితాంతం సంతోషంగా ఉంటారో వాటిని ఒక్కొక్కటి వేరి మరీ తన బిడ్డలకు అందిస్తారు ఆ తండ్రి. అది ఆ భగవంతుని గొప్పతనం, అది మన బాబా గారి గొప్పతనం. అది ఆ తండ్రి మనసుని అర్థం చేసుకుని ఆ తండ్రి ఏం చెప్పారో ఆ విధంగా మనం ప్రయత్నిద్దామండి. ఆ మార్గంలో మనం నడుద్దాం. బాబా గారికి ఇంకా చేరువవుదాం, మన జీవితాన్ని సుఖమయం చేసుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.